Welcome to our channel. In this lesson number 5, topic ratio and proportions. If you're preparing for any competitive exam, the chapter weightage is 2 to 3 marks. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుండి 2 నుండి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో రేషియో ప్రపోర్షన్స్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. A variable x is proportional to y if three values of x are in the ratio 2:3:4 such that x1 plus x2 plus x3 is equal to 9 and x1 y1 plus x2 y2 plus x3 y3 is equal to 29. Then the ratio of increases percentages of x1 y1 plus x2 y2 plus x3 y3 over x1 plus x2 plus x3 respectively is. ఓకే, సో ప్రాబ్లంలో కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి స్టెప్ బై స్టెప్, బట్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి చాలా అంతే. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అన్నాడు ఇక్కడ. ఓకే, ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అంటాం. ఓకే, బట్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అండి, ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ 3 వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. 3 వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క 3 వాల్యూస్ ఏంటంటే అక్కడ, సో x1 కామా x2 కామా x3. ఓకే, ఎక్స్కి 3 వాల్యూస్ ఉన్నాయంటే అవి ఏంటండి x1 x2 x3 అన్నాడు ఇక్కడ. ఓకే, సచ్ ద రేషియో ఈస్ హౌ మచ్ అండి, ద రేషియో ఈస్ హౌ మచ్ 2:3:4. ద రేషియో ఈస్ హౌ మచ్ 2:3:4 అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 29. ఓకే, సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఓకే, x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు ప్రాబ్లంలో, అండ్ x1 y1 ప్లస్ x2 y2 ప్లస్ x3 y3 ఈజ్ ఈక్వల్ టు 29. ఓకే, సో x1 y1 ప్లస్ x2 y2 ప్లస్ x3 y3 ఈజ్ ఈక్వల్ టు 29 అన్నాడు. దెన్ ద రేషియో ఆఫ్ ఇంక్రీజెస్ పర్సంటేజ్ అండి. సో ఇంక్రీజెస్ పర్సంటేజ్ ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి. ఓకే, సో x1 y1 మైనస్ x1 బై x1 ఇంటూ 100 అండి. ఓకే, సో ఇంక్రీజెస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ x1 y1 మైనస్ x1 బై x1 ఇంటూ 100 అండి ఇక్కడ. ఓకే, ఓకే, నెక్స్ట్ సో ఎక్స్ వాల్యూ 3 వాల్యూస్ ఉన్నప్పుడు వై కూడా సేమ్ ప్రపోర్షనలే కదండి. సో వై వాల్యూ కూడా 3 వాల్యూస్ ఉంటాయి అంటే, సో y1 y2 అండ్ y3 అంటే, సో y1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2:3:4. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు y1 అన్నాడు కదా, అంటే సేమ్ వాల్యూస్ అయిపోతుంది ఇక్కడ మనకి. సో y1 వాల్యూస్ 2 అండ్ y2 వాల్యూస్ 3 అండ్ y3 వాల్యూస్ 4 అండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి x1 y1 అనండి. x1 y1 అంటే x1 అంతా ఇక్కడ 2, y1 అంతా 2 అండ్ 2 ఇంటూ 2 4. x1 y1 వాల్యూ ఎంత అండి 4 ప్లస్ నెక్స్ట్ x2 y2 వాల్యూ ఎంత 3 ఇంటూ 3 9 ప్లస్ అండ్ 4 ఇంటూ 4 16. 4 ఇంటూ 4 16. దెన్ టోటల్ యాడ్ చేయండి ఇక్కడ 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 9 29. ఈక్వల్ అయిందండి ఇక్కడ. ఓకే, దెన్ ఈక్వల్ అయిపోయింది. ఓకే, సో ఏం కనుక్కోమని ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజెస్ కనుక్కోమన్నాడు కదా, పర్సంటేజ్ ఇంక్రీజెస్. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా ఏంటి ఇక్కడ x1 y1 మైనస్ x1 బై x1 అండి. అంటే సో x1 ఎంత అండి 2, x2 ఎంత 3, x3 ఎంత అండి 4. ఓకే, సో 4 మైనస్ 2 2 బై x1 ఎంత అండి 2 అంటే ఈ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను ఇక్కడ నేను 2/2 ఇంటూ 100. పర్సంటేజ్ కనుక్కోవాలి కదా 100. ఓకే, ప్లస్ 9 మైనస్ 3 6. ఓకే, 6/3 ఇంటూ 100 ప్లస్ నెక్స్ట్ సో 16 మైనస్ 4 12. సో 12/4 ఇంటూ 100. ఓకే, 12/4 ఇంటూ 100. సో 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో 6 1s 3 1s 3 2s. ఓకే, నెక్స్ట్ 4 1s 4 3s 100కి 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 క్యాన్సిల్ అండి. దెన్ ఫైనల్ ఆన్సర్ ఉంది 1:2:3. ఓకే, దెన్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి 1:2:3. దట్ ఈస్ ద ఆన్సర్ అండి ఇక్కడ. ప్రాబ్లం, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రేషియోస్ ఈక్వలెంట్ టు 16 2/3 is to 16 2/3 percentage
33 1 by 3 percentage, 5 percentage and 25 percentage is x percentage of 15, then x is equal to, okay, so x value find out చేస్తే చాలండి. సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, సో ప్రాబ్లం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ ఈక్వలెంట్ టు అన్నాడు, ఇక్కడ ఈక్వలెంట్ టు 16 2 by 3 percentage and 33 1 by 3 percentage, 5 percentage and 25 percentage. ఓకే, సో పర్సంటేజ్ టాపిక్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్ ఐ థింక్ వితౌట్ పెన్తో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సాల్వ్ చేయొచ్చండి. ఓకే, బట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2-3 స్టెప్స్ యూస్ చేస్తాను అంతే ఇక్కడ నేను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక 16 2 by 3 అంటే ఫ్రాక్షన్ ఎంత అండి, 1/6. 16 2 by 3 ఫ్రాక్షన్ ఎంత అండి, 1/6 ప్లస్ 33 1 by 3 percentage అంటే ఎంత అండి, సో 1/3 ప్లస్ 5% అంటే ఎంత అండి, 1/20 ప్లస్ సో 25% ఫ్రాక్షన్ ఎంత అండి, 1/4 అండి. ఓకే, సో 25% ఫ్రాక్షన్ ఎంత అండి, 1/4 ఈజ్ ఈక్వలెంట్ టు ఓకే, సో ప్రాబ్లం అంటే ఎక్స్ పర్సంటేజ్ అంటే x/100 ఇంటూ 15. ఇక్కడ ఏమన్నాడు ప్రాబ్లంలో, సో ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 15 అంటే ఎక్స్ పర్సంటేజ్ అంటే x/100 ఇంటూ ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ 15. ఓకే, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేద్దామండి. ఇక్కడ సో 6కి 3కి 20కి 4కి వాట్ ఈస్ ఎల్సిఎం అండి, 60. ఓకే, సో ఎల్సిఎం ఏంటండి ఇక్కడ 60. సో 60 అంటే సో 10 ప్లస్ 20 ప్లస్ 3 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో 5 2s and 5 20s and 5 3s. ఓకే, సో x/20 ఇంటూ 3 or 3x అని రాయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఇక్కడ 0 0కి క్యాన్సిల్, 2 1s 2 3s దెన్ ఈజ్ ఈక్వల్ టు సో 10 ప్లస్ 20 30, సో 30 ప్లస్ 3 33, 33 ప్లస్ 15 48, దెన్ 48/3 ఈజ్ ఈక్వల్ టు 3x. okay, then 3 1s 3 16s, then is equal to x is equal to how much, 16/3. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత అండి, 16/3. సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. పర్సంటేజ్ టాపిక్ మీకు ఐడియా ఉంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి ఇక్కడ. ఓకే, సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం తెలిస్తే చాలండి. ఓకే, సో 16 2/3 percentage అంటే ఎంత, 1/6. 33 1/3 percentage అంటే ఎంత ఫ్రాక్షన్, 1/3. 5% ఫ్రాక్షన్ ఎంత, 1/20. 25% ఫ్రాక్షన్ ఎంత, 1/4. ఓకే, ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 15 అన్నాడు, ఎక్స్ పర్సంటేజ్ మీన్స్ x/100 ఇంటూ 15. ఓకే, మల్టిప్లై చేస్తే దాని ఆన్సర్ ఇస్ x ఈజ్ ఈక్వల్ టు 16/3. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎ పర్సన్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ by walking, by cycling and running with speeds in the ratio of 1:9:3 respectively, then the ratio of their times and speeds of three modes of travel is. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ, ఏ పర్సన్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందామండి, ఇక్కడ 2 స్టేజెస్ అనుకుందాం, ఏ అండ్ బి అన్నాడు. ఫస్ట్ పర్సన్ ఏం చేశాడు ఇక్కడ, ఓకే, సో ఫస్ట్ పర్సన్ వాకింగ్ అండి, అంటే ఏ టు బి నుండి వాక్ చేశాడు. నెక్స్ట్ సేమ్ ఏ నుంచి బి వరకు సైక్లింగ్ మీద వెళ్ళాడు. నెక్స్ట్ ఏ నుండి బి వరకు రన్నింగ్ కూడా చేశాడండి ఇక్కడ, అంటే సేమ్ డిస్టెన్స్ అండి ఇక్కడ. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉందనుకోండి, సో స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదండి. ఓకే, సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ద స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అండి ఇక్కడ, అది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ మనకి. ఓకే, సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నా ఇక్కడ, సో గివెన్ రేషియో ఇచ్చాడండి. ఓకే, గివెన్ రేషియో 1:9:3 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూద్దామండి ఇక్కడ. సో టైం అండ్ స్పీడ్, సో టైం అండ్ స్పీడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా ఇక్కడ. ఒకటి ఏంటంటే టైం, సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సో స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదండి ఇక్కడ. అంటే ఫస్ట్ స్పీడ్ రేషియో ఇచ్చాడు మనకి. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడండి ఇక్కడ మనకి, సో 1:9:3 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడండి, 1:9:3 ఇచ్చారండి ఇక్కడ మనకి. ఓకే, సో ఇప్పుడు టైం రేషియో ఫైండ్ అవుట్ చేయండి, ఇన్వర్స్ రేషియో కదా. ఏమప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5:3 ఇన్వర్స్ రేషియో ఇస్ హౌ మచ్, 3:5. అంటే 2 ఉన్నప్పుడు రేషియోస్ రివర్స్ అని రాయొచ్చండి, బట్ 3 ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి. ఓకే,
సో రేషియోస్ 2 ఉన్నప్పుడు ఇన్వర్స్ రేషియో అన్నప్పుడు దాన్ని రివర్స్ చేసి చెప్తే సరిపోతుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏమన్నాడు 1:9:3 అన్నాడుగా. సో స్పీడ్కి టైం ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి సో టైంకి ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ వాకింగ్ని క్లోజ్ చేయండి, రిమైనింగ్ ఉన్న 2ని మల్టిప్లై చేయండి ఇక్కడ. అంటే 9 × 3 27 అంటే 27 పార్ట్స్. ఓకే, నెక్స్ట్ సో సైక్లింగ్ని ఫైండ్ అవుట్ చేయండి, సైక్లింగ్ని క్లోజ్ చేయండి, రిమైనింగ్ ఏముంది ఇక్కడ 1 × 3 పార్ట్స్. నెక్స్ట్ రన్నింగ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే రన్నింగ్ని క్లోజ్ చేయండి అండ్ రిమైనింగ్స్ 1 × 9. ఓకే, సో 27:3:9 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో స్పీడ్కి టైమ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేసండి ఇక్కడ నేను. సో వీటండి ఎల్సిఎం ఎంత అండి 9 తీసుకుందామండి ఇక్కడ. ఎల్సిఎం 9. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ 27/1 × 9 = 3/9 × 9 = 9/3 × 9. ఎల్సిఎం ఎంతండి ఇక్కడ? ఎల్సిఎం 9 అవుతుంది ఇక్కడ. ఓకే, సో అంటే 27 × 9 సో 9కి 9కి క్యాన్సిల్, దెన్ 3 × 1 సో 3 1s are 3 3s are అంటే సో 9 × 3. సో 3 3s are 3కి క్యాన్సిల్ అండి ఇక్కడ. ఓకే, అంటే సో 27 × 3 81 దెన్ 1:9. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఎంతండి ఇక్కడ? 81:1:9. ఓకే, సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ? సో సేమ్ డిస్టెన్స్ అన్నాడు ఇక్కడ. సేమ్ డిస్టెన్స్ అన్నప్పుడు సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అండి. స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అన్నాడు ఇక్కడ. ఓకే, సో స్పీడ్ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? స్పీడ్ యొక్క రేషియో 1:9:3 ఇచ్చాడు. అంటే టైం ఎలా ఉండాలి? ఇన్వర్స్లో ఉండాలి. ఇన్వర్స్లో ఉండాలి అంటే సో ఇక్కడ ఏం చేసామంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం ఇక్కడ. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేసాం టైంకి. సో ఇన్వర్స్ రేషియో ఎంతంటే టైంకి 27:3:9 చేసాం ఇక్కడ. ఓకే, సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం. ఎల్సిఎం ఎంత? 9 అండి ఇక్కడ. అంటే దెన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ ఎంత? 81:1:9. ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లమ్. నెంబర్ ఆఫ్ men, women and children have visited a park in a particular day. The number of women visitors is 7 and the number of children who visited the park is maximum among all the visitors. If the ratio between the number of men and women is the same as the ratio between the number of women and children, then the total number of visitors to the park is. ఓకే, సో టోటల్ ఎంతమంది పార్క్లో సో విజిటింగ్ చేశారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ మనకి. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ? నంబర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ అండ్ రేషియో ఎలా ఉంటుందండి? సేమ్గా ఉంటుంది అన్నాడు ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, సో ఆటోమేటిక్గా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఉమెన్స్ విజిటర్స్ ఈ 7 అన్నాడు. అంటే సో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 7 members ఉన్నారంట. ఓకే, సో 7 members అండ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ హూ విజిటెడ్ ద పార్క్ ఈస్ మ్యాక్సిమం అమాంగ్ ఆల్ ద విజిటర్స్. అంటే సో చిల్డ్రన్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం అందరికన్నా ఎక్కువ మంది ఉంటారంటండి వీళ్ళు. ఓకే, అంటే మెన్ ఉమెన్ కన్నా చిల్డ్రన్స్ ఎక్కువ మంది విజిట్ చేశారంట పార్క్ని. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ men and women is the same as the ratio between the number of women and children. అంటే సో నెంబర్ ఆఫ్ మెన్ ఉమెన్స్ ఎంతమంది అయితే ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ రేషియో ఎలా ఉంటుందండి? సో ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా సేమ్ రేషియో ఉంటారంట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉమెన్స్ గురించి తెలుసు. మనకి ఇక్కడ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 7 members అన్నారు ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ 1 అనుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ 1 అనుకుందాం. అంటే సో మెన్ ఉమెన్ 1:7 ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉమెన్ చిల్డ్రన్ కూడా 1:7 ఉండాలండి ఇక్కడ. అంటే సేమ్ రేషియో అన్నాడు కదా అక్కడ మనకి. ఓకే, సేమ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:7 మెన్ ఉమెన్ ఉంటే సేమ్ యాజ్ ఇస్ ఉమెన్ చిల్డ్రన్ కూడా ఎలా ఉండాలండి? 1:7గా ఉండాలి ఇక్కడ. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1:7గా ఉన్నారు అనుకుందాం ఇక్కడ మనం. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి ఇక్కడ.
ఓకే 1 పార్ట్ అండి ఇది ఇక్కడ. ఓకే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 7 ఉమెన్ అయితే ఓకే 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతారు ఇక్కడ అంటే 49 చిల్డ్రన్స్ అయిపోతారు ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్ అండి? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉమెన్. ఓకే 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే చిల్డ్రన్స్ ఎంత అవుతారు? 7 పార్ట్స్ ఈజ్ 7 7s 49. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఓకే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉమెన్ అయినప్పుడు వీళ్ళు కూడా సేమ్ అవుతారు కదా. అంటే 7 పార్ట్స్ అంటే 7 into 7 49 చిల్డ్రన్స్ అవుతారు. ఓకే సో ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చేప్పుడు మాక్సిమం చిల్డ్రన్స్ ఉంటారండి. మాక్సిమం విజిటర్స్ ఎవరు ఉంటారు? చిల్డ్రన్స్ ఉంటారు అండ్ 49. ఓకే ద రేషియో ఇస్ హౌ మచ్? 1:7:49. ఓకే సో టోటల్ హౌ మెనీ పార్ట్స్? 49 plus 1 50, 50 plus 7 57. The total visitor is how much? 57 members. Okay the total visitor is how much? 57 members. Okay so ఈ ప్రాబ్లమ్ కి పెన్ ఏం అవసరం లేదండి. వితౌట్ పెన్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ కంపారిజన్స్ కొంచెం క్లియర్ గా ఉంటే చాలండి ఇక్కడ మనకి. ఓకే సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ? మెన్ ఉమెన్ సో రేషియో ఎలా అయితే ఉంటుందో సేమ్ రేషియో ఉమెన్కి చిల్డ్రన్ కూడా సేమ్ రేషియో ఉంటుంది అన్నాడు. అంటే ఆల్రెడీ ఉమెన్స్ మనకు తెలుసు 7 అని, ఇక్కడ మెన్స్ మనకు తెలియదు కాబట్టి 1 అనుకున్నా ఇక్కడ నేను. అంటే సో మెన్ ఉమెన్ 1:7 రేషియోలో ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉమెన్ చిల్డ్రన్ కూడా ఎలా ఉండాలండి? 1:7 రేషియోలోనే ఉండాలి. అంటే సో 7:49 క్యాన్సిల్ చేసామనుకోండి 1:7 వస్తుంది కదా. 7 1s 7 7s 49 1:7 రేషియో వస్తుందండి. అంటే ఈ రేషియోని ఫామ్ చేయగలిగితే చాలు, ప్రాబ్లమ్ ఆటోమేటిక్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే సో టోటల్ హౌ మెనీ మెంబర్స్ అండి? విజిటర్స్ 57 members. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఇఫ్ XYZ are 3 positive numbers such that A minus X is to A minus Y is to A minus Z is equal to 1:7:4 and 2A is equal to X plus Y plus Z, then X is to Y is to Z. ఓకే సో ఫైనల్గా X is to Y is to Z అండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ మనకి. ఓకే సో ఇక్కడ ఆప్షన్ బేస్డ్గా వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వితౌట్ పెన్తో కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2-3 స్టెప్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే సో ప్రాబ్లమ్ ఈస్ వెరీ వెరీ డెడ్ ఈజీ అండి. ఓకే సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి ఇక్కడ? A minus X is to A minus Y is to A minus Z is equal to the ratio is how much అండి? 1:7:4. The ratio is how much? 1:7:4 అండి. ఓకే సో వీటన్నింటినీ సమ్ చేద్దామండి ఇక్కడ మనము. అంటే A minus X plus A minus Y plus A minus Z is equal to సో 1:7 అంటే 1 plus 7 plus 4 అండి. అంటే టోటల్ సమ్ ఎంతండి ఇక్కడ? 12. ఓకే సో 1 plus 7 plus 4 total sum is how much? 12. Okay then so 3A minus X plus Y plus Z is equal to 12 and X plus Y plus Z ఎంతండి ఇక్కడ? 2A అంటే 3A minus 2A is equal to 12. then A is equal to 12. then A is equal to how much అండి? 12. అంటే ఇక్కడ 12ని సబ్స్టిట్యూట్ చేద్దామండి ఇక్కడ 12ని. ఓకే A is equal to how much? 12. ఓకే సో ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోదామండి. ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎంత ఇక్కడ? 8:5:11. 8:5:11. ఓకే అంటే సో 1:7:4కి ఈక్వల్ అయితే సరిపోతుంది ఇక్కడ మనకి. అంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఎంత ఇక్కడ? ఏంటంటే ఇక్కడ 12. 12 minus 8 ఎంత అండి? 4. ఓకే నెక్స్ట్ 12 minus 5 ఎంత అండి? 7. ఓకే అంటే 4:7 ఇక్కడ అవుతుందండి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం ఇక్కడ. 12 minus 9 3 అంటే 3 ఉందా ఇక్కడ అండి? నో, రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ గో టు ద థర్డ్ ఆప్షన్. సో 12 minus 8 4 ఉందండి ఇక్కడ? నో, రాంగ్ ఆప్షన్. దెన్ గో టు ద ఫోర్త్ ఆప్షన్. ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదంటే డెఫినెట్లీ ఇదే ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ మనకి. ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో టైం వేస్ట్ చేయొద్దండి, ఇక్కడ మాత్రం చెక్ చేద్దామండి ఇక్కడ. ఓకే సో 12 minus 11 is 2. Next so 12 minus 5 is 2. 12 minus 8 అంటే 12 minus 1 ఎంత అండి? 1. సో 12 minus 5 ఎంత అండి? 7. 12 minus 8 ఎంత అండి? 4. దెన్ ఫైనల్ ఆన్సర్ ఇస్ సో 1:7:4 అంటే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది ఇక్కడ? ఫోర్త్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. 11:5:8. దెన్ ఆన్సర్ ఇస్ 11:5:8. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి. ఓకే వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మీరు టఫ్ అని ఫీల్ అవుద్దండి ఇక్కడ. ఓకే ఇలాంటి ప్రాబ్లమ్ చూసి కొంచెం టఫ్గా ఉంది, సో ఈ ప్రాబ్లమ్ మనకు రాదు అని చెప్పి వదిలేదు మీరు ఇక్కడ. ఐ థింక్ వెరీ వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లమ్ అండి.
ఓకే, సో వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో చాలామంది మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ వీడియోస్ చేస్తున్నానండి. ఈ వీడియోస్ అని మీకు డెఫినెట్లీగా హెల్ప్ఫుల్ అవుతాయనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్.